డియర్ పేరెంట్స్, ఈరోజు సర్కిల్కి సంబంధించినటువంటి లెక్క ఒకటి చెప్తాను. గత క్లాసులో సర్కిల్కి సంబంధించినటువంటి సర్కంఫరెన్స్ ఎలా కట్టాలో చెప్పాను. ఇవాళ ఏరియా ఎలా కడతారో చూపిస్తాను, జాగ్రత్త చూడండి. దిస్ ఈజ్ సర్కిల్. తెలుగులో దీన్ని వృత్తం అంటారు. సర్కిల్ వృత్తం. మధ్యలో ఉన్నటువంటి ఈ చుక్కను ఏమంటారు? సెంటర్, కేంద్రము అంటారు. సెంటర్, కేంద్రము అంటారు. సర్కిల్లో మనం అనేక గీతలు గీసుకోవచ్చు. వాటిని జ్యా అని పిలుస్తారు. కార్డ్ అంటారు, ఇంగ్లీష్లో కార్డ్. ఇప్పుడు అటువంటి కార్డులు CHORD కార్డ్ అనమాట. ఇప్పుడు ఇలా ఒక గీత గీసాం అనుకోండి, ఇదొక కార్డు అంటారు, ఇదొక కార్డు. ఇలా ఎన్నన్నా గీతలు గీసుకోవచ్చు, మన ఇష్టం. వీటిల్లో ఏ గీత అయితే ఇలాగ సెంటర్ గుండా పోతుందో దాన్ని డయామీటర్ అని చెప్పి పిలుస్తారు. సెంటర్ గుండా పోయినటువంటి కార్డుని, ఆ గీతని డయామీటర్ అని చెప్పేసి పిలుస్తారు. డి అంటారు. డయామీటర్లో సగాన్ని రేడియస్ అంటారు. డయామీటర్లో సగాన్ని రేడియస్ అని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు లెక్క ఏంటంటే, ది డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 10 centimeters. ఫైండ్ ఇట్స్ ఏరియా. ఈ సర్కిల్కి డయామీటర్ ఎంత ఇచ్చారు? 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇచ్చి మనల్ని ఏరియా కనిపెట్టమంటున్నారు. ఏరియా అంటే లోపల ఎంత ప్లేస్ ఉంది, లోపల ఎంత ప్లేస్ ఉందో తెలుస్తుంది. సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి? πr². ముందు ఆర్ విలువ కడదాం. మనకి ఇచ్చింది డి. డి ఈజ్ ఈక్వల్ టు 10. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డిని సగం చేయండి, 10/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఒక్కోసారి ఆర్ ఇచ్చేస్తూ ఉంటారు, లేదా ఒక్కోసారి డి ఇస్తూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్తగా వింటే బాగా వస్తుంది. డయామీటర్ ఇచ్చినప్పుడు ఏమో సగం చేస్తే రేడియస్ వస్తుంది. రేడియస్సే ఇచ్చారనుకోండి, అదే అంకి తీసుకుని లెక్క చేస్తాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు అని చేస్తాం. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr². ఇలా పైన ఉంటే 2 ఉంటే దాన్ని ఏమంటాం? స్క్వేర్ అంటాం. 3 ఉంటే క్యూబ్ అంటాం. 4 ఉంటే పవర్ 4, 5 ఉంటే పవర్ 5, అట్లా అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 5 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 5 హోల్ స్క్వేర్ అంటే 5 ఇంటూ 5. గుర్తుపెట్టుకోండి, 3 హోల్ స్క్వేర్ అంటే 3 ఇంటూ 3. 7 హోల్ స్క్వేర్ అంటే 7 ఇంటూ 7. ఇక్కడున్న నెంబర్ని 2 సార్లు రాసుకోవాలి, మల్టిప్లై చేయాలి, 2 సార్లు మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 5 ఇంటూ 5 ఎంత అవుతుంది? 25. 22ని 25ని మల్టిప్లై చేయండి, 25 ఇంటూ 22, 50, 50, 0, 5, 550/7 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకని సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పేసి రాసాం? ఏరియా కడుతున్నప్పుడు ఎప్పుడు కూడా చదరపు సెంటీమీటర్లు, చదరపు మీటర్లలో చెప్పాలి. అందుకని సెంటీమీటర్ ఉంటే సెంటీమీటర్ స్క్వేర్, మీటర్ ఉంటే మీటర్ స్క్వేర్, అట్లా రాస్తాం. ఇంకొక లెక్క చెప్పి మీకు హోంవర్క్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇంకొక లెక్క చెప్తాను. ఓకే డియర్ పేరెంట్స్, ఇప్పుడు డయామీటర్ ఎంత ఇచ్చాను? 14 సెంటీమీటర్స్ ఇచ్చాను. మీలో చేద్దాం అనుకున్న వాళ్ళు వీడియో ఒక్క నిమిషం పాజ్ చేయండి. పాజ్ చేసి చిన్న తెచ్చు పుస్తకం మీద లెక్క అంతా చేసి
తర్వాత మళ్ళీ వీడియో మళ్ళీ చూసి రైట్ చేసామా తప్పు చేసామా అన్నది చెక్ చేసుకోండి. ఓకే. డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు ఇచ్చారు. మనకేం కావాలి? రేడియస్ కావాలి. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 14/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. 14ని 2 పెట్టి భాగించాలి. డయామీటర్ని సగం చేస్తే రేడియస్ వస్తుంది. ఇప్పుడు మనకేం కావాలి? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ కావాలి. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా πr స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్. పై అంటే ఎప్పుడు కూడా 22/7. ఇది కాన్స్టెంట్, స్థిరం, దీని విలువ మారదు. దట్ ఈజ్ ఈక్వల్ టు 22/7. ఆర్ అంటే 7 హోల్ స్క్వేర్. పైన రెండుని ఏమని పలకాలి? హోల్ స్క్వేర్ అని చెప్పేసి పలకాలి. స్క్వేర్ అని చెప్పి పలకాలి. హోల్ ఎందుకన్నామంటే బ్రాకెట్ పెట్టాం కాబట్టి హోల్ స్క్వేర్. పైన 3 ఉంటే ఏమంటాం? క్యూబ్ అంటాం. పైన పవర్ 4 ఉంటే ఏమంటాం? పవర్ 4 అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 7 స్క్వేర్ అంటే అర్థం 7 ఇంటూ 7. 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5. 9 స్క్వేర్ అంటే 9 ఇంటూ 9. ఇక్కడ కింద ఉన్నటువంటి 7 పైన ఉన్నటువంటి 7లో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మిగిలినవి గుణించండి. ఒకవేళ క్యాన్సిల్ అవ్వలేదు అనుకోండి, పైవన్నీ గుణించి పైనేసి కింద 7 వేస్తాం. 22 ఇంటూ 7. 7 క్యాన్సిల్ అయింది. 22 ఇంటూ 7. 7 2s are 14. 1 ఉంది. 7 2s are 14 + 1 15 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకు స్క్వేర్ అని పెట్టాలని చెప్పాను? ఏరియా కడుతున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆన్సర్కి సెంటీమీటర్లు ఉంటే సెంటీమీటర్ స్క్వేర్, మీటర్స్ ఉంటే మీటర్ స్క్వేర్ అట్లా రాస్తాం. అదే వాల్యూమ్ కడుతున్నాం అనుకోండి, అప్పుడు క్యూబ్ అని చెప్పి రాస్తాం. ఓకే. ఇప్పుడు మీకు హోంవర్క్ కింద ఒకే ఒక లెక్క ఇస్తాను. జాగ్రత్తగా చిన్న నోట్స్ బుక్ తీసుకుని డైలీ, దయచేసి నేను మీకు చెప్పేది ఏంటంటే, నిజంగా ఆన్లైన్ క్లాస్ కానీ ప్రైవేట్ కానీ చెప్పించుకుంటున్నారనుకోండి, చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటాం. ఇది ఫ్రీ, మీరు రూపాయి ఇవ్వక్కర్లేదు. జాగ్రత్తగా రోజు వింటే ఒక సంవత్సరం చదువు వస్తుంది. అక్కర్లేని రీల్స్, అక్కర్లేని వీడియోలు చూసి దానివల్ల ఉపయోగం కూడా లేదు. డైలీ తెల్లరగట్లు లేవండి, ఒక్క అరగంట లెక్కలు నేర్చుకోండి. అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు నేర్చుకుంటే మీకు బాగా వస్తుంది. దానివల్ల మీ పిల్లలకి నేర్పుకోగలుగుతారు. పిల్లలు అబద్ధం ఆడినా చదువుతున్నా లేదా అన్నది మీకు తెలుస్తుంది, టెస్ట్ చేయగలుగుతారు. అదే మీకే ఏమీ రాదనుకోండి, వాళ్ళు ఏం చెప్పినా నిజమని నమ్ముతారు. లైఫ్ అస్తవ్యస్తం అయిపోతుంది. అందువల్ల ఫస్ట్ మీరు జాగ్రత్తగా ప్రతిరోజు ఒక అరగంట సేపు నేను చెప్పే లెక్కలు జాగ్రత్తగా డైలీ ప్రాక్టీస్ చేయండి, బాగా వస్తుంది. మర్చిపోతే మళ్ళీ పాత వీడియోలు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఒకే ఒక లెక్క హోంవర్క్ ఇస్తాను, దానికి ఏరియా కట్టండి. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. మీరు ఏరియా ఎంతో కట్టండి. ఒకటో లెక్క. రెండో లెక్క డైరెక్ట్ రేడియస్సే ఇచ్చేస్తున్నాను. రేడియస్ 6 సెంటీమీటర్స్. ఏరియా ఎంత? గుర్తుపెట్టుకోండి, డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ కట్టాక చేయాలి. రేడియస్సే ఇచ్చేసారు, డైరెక్ట్గా πr స్క్వేర్లో 6 విలువ వేసుకుని చేస్తారు. 2 లెక్కలు ఇచ్చారు, కష్టపడి కట్టండి. మిగిలిన వాళ్ళ యొక్క ఆన్సర్లు మీకు అనవసరం. చేసిన తర్వాత ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు రోజు నేర్చుకుంటున్నారు లేదో కూడా కామెంట్ బాక్స్లో పెడితే నేను సంతోషిస్తాను. ఇది నాకు రూపాయి అక్కర్లేదు. పైగా ఇంకొకటి, చాలామంది మా పిల్లలకి ఆన్లైన్ క్లాస్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. మా అమ్మాయికి నెలలో వివాహం ఉంది, నాకంటూ బోలెడు పనులు ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటికే బోలెడు మందికి ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాను. ఇప్పుడు ఉన్న వాళ్ళకి సవ్యంగా చెప్పి న్యాయం చేస్తే చాలా, కొత్త వాళ్ళని జాయిన్ చేసుకునే కంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి సవ్యంగా చెప్పగలిగితే చాలా. అందుకే కొత్తగా ఎవరన్నా మెసేజ్ పెట్టినా ఎవరికి నేను సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడం కష్టం. రెండోది, ప్రతి వీడియోలో ఫోన్ నెంబర్ చెప్తే అది వ్యాపారం అవుతుంది. అందువల్లే నేను నా ఫోన్ నెంబర్ కూడా చెప్పడం లేదు. మీకు నేను చేయాల్సినటువంటి సాయం ఏదన్నా ఉందంటే, రోజుకు ఒక లెక్క చొప్పున చెప్తూ ఉంటే 1 సంవత్సరం నాటికి కొంత బేసిక్స్ అన్నవి వస్తాయి. దానివల్ల మీరు కొంత నేర్చుకోగలుగుతారు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.